హాయ్, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ అన్నారు సెంటర్. నిన్న ఓ పేషెంట్ ఓ మంచి క్వశ్చన్ అడిగారు. డాక్టర్ గారు, నా పక్కన మా ఇంట్లో ఒక ఆయన ఉన్నారు. ఆయనేమో బాగా లావుగా ఉంటాడు, 120 కేజీలు ఉంటాడు, ఫుల్ గా తింటాడు, తాగుతాడు, షుగర్ ఏమో ఎప్పుడు 400 ఉండిద్ది. మనవాడికి ఏమో పుండు పడలేదండి కాలుకి. నేనేమో నానా తంటాలు పడి అన్ని చేస్తున్నాను. మీరు చెప్పిన అన్ని 5 తిన్నాను, ఇంకో డాక్టర్ గారు చెప్పింది అది తిన్నాను, ఆ యూట్యూబ్ లో డైట్ అంటే అది తిన్నాను, చక్కగా గ్లూకోజ్ మానిటర్ చేసుకుంటున్నాను. నా షుగర్ ఎప్పుడు 250 300 ఉండిద్దండి. మన నాకేమో కాళ్ళకి పుళ్ళు పడ్డాయి, న్యూరోపతి అని బాధపడుతున్నాను. నా పరిస్థితి ఏందండి, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అడిగాడు. చాలా మంచి క్వశ్చన్. చాలా మందికి వచ్చింది ఈ డౌట్. షుగర్ ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా ఇది తెలుసుకోవాలి. అందరూ ఒకేలాగా ఎఫెక్ట్ గారు. షుగర్ ఒక్కటే క్రైటీరియా కాదు. షుగర్ ఉన్న వాళ్ళందరికీ ఒకేలాగా ఎందుకు రావు సింప్టమ్స్? షుగర్ వాళ్ళందరికీ కళ్ళు పోతాయా? షుగర్ ఉన్న వాళ్ళందరికీ రెటినోపతి వచ్చిద్దా? షుగర్ వాళ్ళందరికీ కాళ్ళకి న్యూరోపతి వచ్చిద్దా? షుగర్ వాళ్ళందరికీ హార్ట్ అటాక్స్ వచ్చిద్దా? షుగర్ వాళ్ళందరికీ లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిద్దా? రాదు కదా. కొంతమంది కొన్ని ఎఫెక్ట్ అవుతారు. ఆ ఎఫెక్ట్ కావడం ఈ ప్రజెంటేషన్స్ అంటే రకరకాలుగా ఎఫెక్ట్ అయింది కాబట్టి షుగర్ అనేది పెద్ద సబ్జెక్ట్ అయిపోయి దానికి ప్రత్యేకంగా షుగర్ మన ప్రపంచం మొత్తం ఎంతమంది ఉన్నారో అందుకన్నా ఎక్కువ మంది షుగర్ పేషెంట్లు మన ఇండియాలోనే ఉన్నారు. ఫ్యామిలీ హిస్టరీ జెనెటిక్ ఉంటే కనుక డెఫినెట్ గా మనం తినే డైట్, ప్రత్యేకంగా మన సౌత్ ఇండియా డైట్, టిపికల్ గా ఇంత రైస్, వైట్ రైస్ తిని కొద్దిగా కూర వేసుకొని తినే వాళ్ళందరికీ టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మెయిన్ గా ఈ వీడియోలో చెబుదాం అనుకుంది ఏంటంటే, షుగర్ వచ్చిన వాళ్ళందరికీ న్యూరోపతి ఏమి రాదు, అంటే కాళ్ళకి తిమ్మిర్లు మంటలో ఉన్న షుగర్ ఉన్న వాళ్ళందరికీ రావాలని లేదు. సరే, మరి ఎవరికి వచ్చింది సార్ ప్రత్యేకంగా అని అడుగుతారు. ఎవరైతే ఇట్లాగా తిమ్మిర్లు, న్యూరోపతి ఇట్లా డెవలప్ అయ్యి, అంటే లైక్ కాళ్ళు తిమ్మిర్లు మంటలు బాధతో వచ్చి ఉన్న వాళ్ళకి షుగర్ ఉందా అని అడుగుతారు. ఎవరు వచ్చినా సరే, నా కాళ్ళు తిమ్మిర్లు మంటలు ఉన్నాయనగానే ఫస్ట్ అడిగేది ఏంది, షుగర్ ఉందండి అని అడుగుతారు. ఎందుకు అడుగుతారు ఆ క్వశ్చన్ అంటే, షుగర్ ఉన్న వాళ్ళలో 100కి 50, అంటే ఇట్లా కాళ్ళు తిమ్మిర్లు ఉన్న వాళ్ళలో టెస్ట్ చేసినప్పుడు వాళ్ళలో షుగర్ అప్పుడే బయటపడిన వాళ్ళు ఒక 50%, లేకపోతే ఇంపైర్డ్ గ్లూకోజ్ అంటే వాళ్ళకి మెల్లిగా షుగర్ డెవలప్ అయ్యే వాళ్ళు 25% ఉంటారు. మిగతా వాళ్ళకి వేరే వేరే కారణాలు ఉంటాయి. సో వేరే వేరే కారణాలు మొత్తం కలిపిన ఒక 25% ఉంటాయి. మిగతా వాళ్ళందరికీ షుగర్ రిలేటెడ్ ఎలిమెంట్సే ఎక్కువ ఉంటాయి. సో ఈ వీడియోలో మెయిన్ చెప్దాం అనుకుంది ఏంటంటే, కాళ్ళు తిమ్మిర్లు మంటలు ఉండి షుగర్ లేకుండా ఉన్న వాళ్ళకి వేరే డిసీజెస్ అన్ని రూల్ అవుట్ చేయాలి. ఇంతకుముందు ప్రీవియస్ గా మనం న్యూరోపతి గురించి చెప్పుకున్నాం. మెయిన్ గా ఇప్పుడు మన పేషెంట్ అడిగిన డౌట్ కి క్లియర్ కట్ ఆన్సర్స్ ఏంటంటే, మెటబాలిక్ థియరీ అన్నారు. అంటే ఎవరి మెటబాలిజం వాళ్ళది. ఇప్పుడు మొన్న మధ్య ఇంటర్నెట్ లో నేను చూస్తా ఉన్నాను, ఒక ఆయన అప్పుడే చాక్లెట్ తినొద్దు, బిస్కెట్లు తినొద్దు, బయట ఏం తినొద్దు, పక్కన ఎంపడే ఇంకో అతను వీడియో పోస్ట్ చేస్తాడు. ఏమో లండన్ లో ఉంది, రోజు ఏమో తినేది చాక్లెట్ బిస్కెట్లే, ప్లస్ ఏమో థమ్స్అప్లు తాగితే ఫుల్ గా, ఆమెకేం కాలేదు, 102 ఏళ్ళు బతికింది, చూడండి రోజు ఎన్ని చాక్లెట్ తినిద్దు అని. సో ఈ కాంట్రాక్టర్ అంటే ఒకటేమో తినొద్దని చెబుతున్నారు, ఇంకో పక్కనేమో తినది బాగా బతికిందని చెబుతున్నారు. ఇప్పుడు పేషెంట్ కి కన్ఫ్యూజ్ వచ్చేసింది, ఏంది ఇప్పుడు థమ్స్అప్ తాగాలా లేదా, నేను ఈ చాక్లెట్ తినాలా లేదా, బిస్కెట్ తినకూడదా? సో ఎక్సెప్షన్ ఉండిద్దండి. ఆ లండన్ లో ఉండే ఒక్క లేడీ రోజంతా చాక్లెట్ బిస్కెట్ తిని ముందు అయినా ఆమెకి వేరే జీన్స్ అంటే టీలోమెరేజ్ అనే ఎంజైమ్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళ టీలోమీర్ లెంత్ ఎక్కువ ఉండొచ్చు, ఆమెకి మిగతా ఫ్రీ రాడికల్ స్కావెంజర్స్ సంబంధించిన ఏదో జీన్స్ ఉండడం వల్ల ఆమెకి జరగవచ్చు. కానీ ఎక్కువ మంది మాత్రం ఈ ఫ్యాటీ ఫుడ్స్ ఏవైతే మనకి బయట దొరుకుతాయో ఈజీగా అవైలబుల్ ఫుడ్స్ అన్ని, ప్యాక్డ్ ఐటమ్స్ ఫుడ్ అన్ని ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ తింటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆయనకి నేను ఆన్సర్ చేయలేకపోయిన క్వశ్చన్ ఏంటంటే, అందరూ ఒకేలాగా ఎఫెక్ట్ గారు, ఆయన ముందు అవుతాడు నువ్వు తాగొద్దు, నేను మరి తాగకపోయినా నాకు వచ్చింది కదండి అన్నదానికి నిజంగా అయితే పూర్తిగా యాజ్ ఎ డాక్టర్ గా ఆన్సర్ చేయలేకపోయా, కానీ యాజ్ ఎ ఫ్రెండ్ గా అయితే సజెషన్ చేశాను. అందరూ ఒకేలాగా ఎఫెక్ట్ గారు అబ్బాయి. నేనైతే కర్మ సిద్ధాంతం ఇటువంటివి కూడా నమ్ముతాను. ఎందుకంటే మనం సైన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయని చాలా మనకి తెలియని వేరే వాటికి అలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం పేషెంట్ని, పక్షవాతం వచ్చింది, యంగ్ వాళ్ళకి 23 ఏళ్ళు 40 ఏళ్ళ కూడా వస్తుంది. ఏమీ ఉండదు కారణాలు, షుగర్ ఉండదు, బీపీ ఉండదు, థైరాయిడ్ ఉండదు, స్ట్రెస్ మాత్రం ఉండిద్ది. ఈ స్ట్రెస్ వల్ల కూడా వచ్చిద్దా అంటే, వాళ్ళకి ప్రీస్పోయింగ్ ఫ్యాక్టర్స్ ఉంటే, వాళ్ళ బాడీస్ ప్రీస్పోయింగ్ ఉంటే డెఫినెట్ గా వచ్చింది. సో ఆయన తాగాడని నువ్వు తాగాలని లేదు, ప్లస్ ఆయన డ్రింక్ చేసాడు, ఆయనకి 500 షుగర్ ఉన్నా ఏం కాలేదు, అలావుగా ఉన్నాడంటే ఆయన స్ట్రెస్ ఉండకపోవచ్చు, దేన్ని పట్టించుకోకపోవచ్చు, నువ్వేమో నిద్రపోకుండా ఎక్కువ ఆలోచించవచ్చు అని అడిగితే, ఆ నిజమే నాకు నిద్ర పట్టదు అన్నాడు. ఆ నిద్ర పోవటం అనేది పెద్ద స్ట్రెస్, దానివల్లే తనకి ఎక్కువ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. సో అలాగా నేను అనేది ఏంటంటే, ఒక వీడియో చూసి దాన్ని మనకి ఎట్లా ఉండిద్ది ఇలా ఉండటానికి లేదు, ఉన్న పరిస్థితి బట్టి, పేషెంట్ ఉన్న కంప్లైంట్ బట్టి, దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది అనే విషయంలో చెప్పడానికే మెయిన్ ఈ వీడియోలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.